వృందావనం అనే గ్రామం భక్తితో నిండినది. ప్రతిరోజు కృష్ణుడు గోపికలు, గోపాలులు, గోమాతలతో కలిసి సంతోషంగా గడిపేవాడు. ఆ వాతావరణం ఆనందమయం, భక్తిరసమయం. ప్రతి సంవత్సరం వృందావన వాసులు తమ పాడి పంటలు వృద్ధి చెందడానికి, వర్షం సమయానికి కురవాలని దేవేంద్రునికి పూజ చేసేవారు. ఈసారి కూడా గ్రామమంతా పూలు, దీపాలు, నైవేద్యాలతో పూజా సిద్ధతలో నిమగ్నమైంది. చిన్న కృష్ణుడు తన తండ్రి నందుడిని ఆతురతతో అడిగాడు, తండ్రి, ఈ పూజ ఎందుకు చేస్తున్నాం? నందుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, కన్నయ్య, ఈ పూజ దేవేంద్రుడు సంతోషించి వర్షం కురిపించటానికి చేస్తాం. నందుడు చెప్పిన మాట విన్న కృష్ణుడు కాసేపు ఆలోచించాడు. తరువాత చిరునవ్వుతో అన్నాడు, తండ్రి, ఇంద్రుడు వర్షం కురిపించడం తన కర్తవ్యం కదా, మన పని మాత్రం నేల మీద పంటలు పండించడం. కృష్ణుడు ముందుకు మాట్లాడుతూ అన్నాడు, ఈ గోవర్ధనగిరి మన గోవులకు మేత, నీరు, ఆశ్రయమిస్తుంది. ఇంద్రుడు కాదు, మన నిజమైన రక్షకుడు గోవర్ధనగిరియే. అందుకే మనం గోవర్ధనగిరినే పూజిద్దాం. కృష్ణుని మాట విని బృందావన వాసులు అందరూ గోవర్ధనగిరికి సకల నైవేద్యాలతో పూజ చేశారు. పర్వతం మహిమతో మెరిసిపోయింది. అందరూ ఆనందంతో నిండిపోయారు. బృందావన వాసులు తనను పూజించక గోవర్ధన పర్వతాన్ని పూజించిన విషయం విన్న ఇంద్రుడు కోపంతో మండిపోయాడు. ప్రతి ఏటా నన్నే ఆరాధించేవారు ఇప్పుడు గోవర్ధనాన్ని పూజిస్తున్నారా అని అహంకారంతో గర్జించాడు. తన శక్తిని చూపించాలనే తపనతో వర్షదేవుడిని ఆజ్ఞాపించాడు, ఆ గ్రామం మొత్తం మునిగిపోయేలా వర్షం కురిపించు. ఇంద్రుని ఆజ్ఞతో ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. గాలి గర్జనలు, మెరుపులు మెరుస్తూ బృందావనం మొత్తం వర్షపు ప్రళయంలో మునిగిపోయింది. గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. గోవులు అల్లాడాయి. బృందావనం నాశనమైపోయే స్థితికి చేరింది. వర్షపు ప్రళయం ఆగే సూచన లేకుండా కురుస్తూనే ఉంది. బృందావన వాసులు భయంతో అల్లాడుతున్నారు. కృష్ణుడు తన దివ్య దృష్టితో ఇంద్రుని గర్వాన్ని గ్రహించాడు. ఈ వర్షం నుండి నా ప్రజలను రక్షించాలి అని మనసులో సంకల్పించాడు. కృష్ణుడు తన చిన్న వేలుపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. భయపడకండి, ఈ పర్వతం మనకు రక్షణగా నిలుస్తుంది అని అన్నాడు. అందరూ ఆశ్చర్యంతో, భక్తితో ఆయన చుట్టూ చేరారు. ఆ దివ్య క్షణం బృందావనమంతా శాంతి, విశ్వాసంతో నిండిపోయింది. 7 రోజుల పాటు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ రక్షించాడు. వర్షం కురుస్తూనే ఉన్నా ఒక్క చుక్క కూడా వారిపై పడలేదు. అందరూ కృష్ణుని దివ్యకాంతిలో భయం లేకుండా జీవించారు. ఆ రోజుల్లో ఎవరికీ ఆకలి, దాహం, నిద్ర అనే భావాలు కలుగలేదు. అందరూ కృష్ణుని మురళీగానంలో మైమరచిపోయారు. దేవేంద్రుడు కూడా ఆ దివ్యలీలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు ఒక చిన్న బాలుడు తనకు ఎదురు నిలబడడాన్ని అహంకారంగా భావించాడు. వివిధ ఆయుధాలతో గోవర్ధన పర్వతంపై దాడి చేశాడు. కానీ అవన్నీ కృష్ణుడి దివ్యశక్తి ముందు విఫలమయ్యాయి. అప్పుడు ఆయన గ్రహించాడు, ఇతను సాధారణ బాలుడు కాదు, సాక్షాత్ నారాయణ స్వరూపుడు అని. తన పొరపాటును అంగీకరించి ఇంద్రుడు భూమికి దిగి కృష్ణుని ఎదుట నమస్కరించి క్షమాపణ కోరాడు. కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, దేవేంద్ర, భక్తుల రక్షణే భగవంతుని ధర్మం. ఆ క్షణం ఆకాశమంతా శాంతితో, కాంతితో నిండిపోయింది. వర్షం ఆగిన తరువాత బృందావనమంతా ఆనందంలో మునిగిపోయింది. గోవర్ధన పర్వతం చుట్టూ గ్రామస్తులు గీతాలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సవం జరుపుకున్నారు. గోవర్ధనోత్సవం ఘనంగా
భక్తి రసమయంగా సాగింది. ఆ రోజు నుండి అందరూ కృష్ణుని గోవిందా అనే నామంతో పిలవసాగారు. ఆ లీలతో సర్వలోకానికి శ్రీకృష్ణుడు ప్రేమ, భక్తి, వినయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాడు. ఈ లీల ద్వారా కృష్ణుడు మనకు బోధించినది భక్తి అంటే కేవలం పూజలు కాదు, ప్రేమలోని ఆత్మీయత. అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో ఉండడమే భగవంతుడు మెచ్చే సత్వగుణం. జై శ్రీకృష్ణ.